20 నెలల్లో సూపర్ 6ను సూపర్ హిట్ చేశామన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెలలో 13న అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుందన్నారు. ఈసారి ముందుగానే ఖరీఫ్ సాగుకు సిద్ధమవుదామన్నారు. ప్రతి వ్యవసాయదారుడికి ఏఐ అగ్రానమిస్ట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వెలిగొండను జూలై నాటికి పూర్తి చేసి నీటిని ఇస్తామని, పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నేను ఒక 15 పాయింట్స్ మీకు అందరి మీ దృష్టికి తీస్తున్నా. ఈ ఏడాది లక్ష్యాల కింద నెంబర్ 1, 20 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఒక్క సూపర్ 6ఏ కాకుండా అదర్ సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్, డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. ఇందులో ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 13వ అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్నాం. 13వ తారీఖున అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్కి అందుకే సీజన్నే ప్రీపోన్ చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, రెయినీ సీజన్లో కానీ రెయిన్ వాటర్ ఉపయోగించుకొని ఖరీఫ్ తెచ్చుకోగలిగితే అక్కడి నుంచి స్టోర్ చేసిన వాటర్ రబీ కొంతవరకు మేనేజ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇది అందరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగితే దగ్గర గవర్నమెంట్ సబ్సిడీస్ 14,000 కోట్ల రూపాయలు. యాజ్ ఆన్ టుడే వీఆర్ గివింగ్ పవర్ సబ్సిడీ టు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. ఇందులో అగ్రికల్చర్కే ఒక 10,000 కోట్ల పైన ఇస్తున్నాం. ఎంత గ్రౌండ్ వాటర్ పెరిగితే అంత పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్లోరైడ్ కానీ లేకపోతే మీకు ఈ యొక్క సెలైన్ కానీ ఇవన్నీ తగ్గే పరిస్థితి వస్తాయి. దీన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకొని ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వెలుగొండ జూలైలో పూర్తి చేస్తాం. 30 ఏళ్ల వరకు నేనే ఫౌండేషన్ వేసాను. మళ్ళీ జూలైలో దాన్ని ఇనాగ్రేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అదే సమయంలో పోలవరం 2027 ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ అందరికి ఐడియా ఉంది. అలాంటిది డయాఫామ్ వాల్ పూర్తి చేసి తప్పకుండా పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత 2027లో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పైన, రాయలసీమ ప్రాజెక్టుల ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు what are all the safety measures we are taking? It is not on paper. I want to be very clear. We will redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఈ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, all collectors minimum 8 days in a month you must be in field, then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా
1 week they should be in the field. 6 days they must be in the field. There is no compromise. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళితే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి రెండు టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇస్తాం. 18 months టైం. ఏ వ్యక్తి కూడా ఇంటర్నెట్ లేదనకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తాం. దీనిపైన కూడా మీరు కనెక్ట్ చేయాలి. 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి జాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ మంత్లో 2.5 lakhs ప్రారంభాలు చేస్తున్నాం. మళ్ళీ జూన్లో చేస్తాం. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇచ్చే బెనిఫిట్ పెట్టి ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పాలనలో విస్తృతంగా టెక్నాలజీ 10వ పాయింట్. డేటా డ్రివన్ గవర్నెన్స్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 1.5 year నుంచి చేశాం. 72.5%కి వచ్చాం. మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పక్క డేటా లేక్ వచ్చింది. డేటా లేక్లో ప్రిడిక్టివ్, అనలిటికల్ రెండు చేయగలుగుతున్నాం. డూప్లికేషన్ లేకుంటే ఇక్కడ చూస్తే మెప్మాట్ అక్రాలో అర్బన్లోనా రూరల్లో ఉన్నారు. అలాంటి చాలా అనామలీస్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ ఏఐ. నేను ఏదైతే మీకు ఇన్ని రోజులు చెప్పానో, డేటా హిస్టారికల్ డేటా ఉంది, రియల్ టైమ్ డేటా ఫ్లోలో ఉంది. రియల్ టైమ్ డేటా 41 parameters we are collecting from ground, either satellite, drone, CCTV cameras, ఇంటర్నెట్, ఐఓటీ, ఎవ్రీథింగ్. ఇవన్నీ వచ్చిన తర్వాత సొల్యూషన్ కూడా లాస్ట్ మైల్కి త్రూ ఏఐ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో చాలా బెనిఫిట్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ కనీసం మీరు ఏఐ పూర్తిగా టెక్నాలజీ వాడేటప్పుడు మీకు కానీ ఎక్కడ కన్స్టెంట్స్, టైం కన్స్టెంట్ కానీ టెక్నాలజీ తెలియకపోతే హ్యావ్ 1 PA. మీ పిఏని అందరూ కలెక్టర్స్కున్నారు, టెక్నాలజీ ఉండాలి పెట్టుకోండి. అప్పుడు మీకు గేమ్ చేంజర్ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇంకొక పక్కన ప్రజలను కూడా మనం ప్రిపేర్ చేయాలి. అది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఈ ఇయర్ అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళను కూడా మన వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర ఎట్లా వాడుకోవాలని చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ చేసి కంప్యూటర్ డిజిటల్ లిటరసీ ఈ సంవత్సరం తీసుకొస్తాం. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో యుద్ధాలు ఇవన్నీ చూశారు మీరు. ఇలాంటి సమయంలో యుద్ధం జరుగుతూ ఉంది. మన ప్రేక్షక పాత్ర లేకుంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదని కొన్ని ఇంట్లో పడుకుంటే ఇబ్బందులు వస్తాయి. మన ప్రమేయం లేదు, డైరెక్ట్గా మనం యుద్ధంలో లేము. కానీ ఎక్కడ యుద్ధం జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. 30 ఏళ్ళకు మనం ఎన్ఆర్ఐస్ని ప్రమోట్ చేశాం. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల మొత్తం వాళ్ళు డిజిలొకేట్ అయ్యారు. వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదే సమయంలో ఈరోజు అక్కడ జరిగితే ఇక్కడ బనానా, ఎగ్ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తే అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఈరోజు అగ్రికల్చర్ క్రైసిస్లో ఉందని గుర్తించి ఏదైతే రైతన్నా మీకోసం పెట్టి 5 ప్రిన్సిపల్స్తో ముందుకు పోతున్నాం. కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం.